ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. టైం ఇప్పుడు మార్నింగ్ 5:30 అయ్యింది. ముందు రోజు గిరి ప్రదక్షిణ ఆటోలో చేశాము. అయితే ఇవాళ గిరి ప్రదక్షిణ కాలినడకన చేద్దాము అని ఎర్లీ మార్నింగ్ 4:00కి లేచాము. బట్ పిల్లలతో కొంచెం రెడీ అయ్యి వచ్చేసరికి మాకు టైం 5:30 అయ్యింది. సో ఈ పిల్లలతో గిరి ప్రదక్షిణ ఎలా అవుతుందో ఏమో తెలీదు. ఆ భారం అంతా పరమేశ్వరునికే అప్పచెప్పి గిరి ప్రదక్షిణ చేయాలి అని అయితే గట్టిగా సంకల్పించుకున్నాము. గిరి ప్రదక్షిణలో మాకు ఎదురైన ఒక అద్భుతమైన అనుభవాన్ని నేను మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. అదేంటో తెలుసుకోవాలి అని అంటే వీడియోని చివరి వరకు చూడండి. శ్రావణ మాసము మొదటి రోజు అరుణాచలంలో ఉండడం నిజంగా మా అదృష్టము. తూర్పు రాజగోపురం దగ్గర నుంచి మా గిరి ప్రదక్షిణని స్టార్ట్ చేశాము. మళ్ళీ తూర్పు రాజగోపురానికి వస్తే మా గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయినట్టు. ఒక్కసారి ఆ పరమేశ్వరుని తలుచుకొని అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ అంటూ మా గిరి ప్రదక్షిణని తూర్పు రాజగోపురం నుంచి ప్రారంభించాము. తూర్పు రాజగోపురము 217 అడుగులు ఎత్తుంటుంది. చాలా దూరం నుంచి కూడా కనిపిస్తుంది. మీకు తెలుసా గిరి ప్రదక్షిణ ఎప్పుడు ఎడమ వైపునే చేయాలని? ఎందుకంటే కుడివైపున దేవతలు, ఋషులు అదృశ్య రూపులై ప్రదక్షిణ చేస్తారట. అందుకే కుడివైపున మనం ఎప్పుడూ ప్రదక్షిణ చేయకూడదు, ఎడమ వైపు నుండే చేయాలి. వీలైనంత వరకు గిరి ప్రదక్షిణ చెప్పులు లేకుండా చేస్తే మంచిది. ఒకవేళ కుదరకపోతే కనీసం సాక్సెస్ అయినా వేసుకుని గిరి ప్రదక్షిణ చేయడం మంచిది. ఎందుకంటే సాక్షాత్ ఆ పరమేశ్వరుడు కొలువు తీరిన ప్రదేశం ఇది. అరుణాచల గిరి ప్రదక్షిణం అంటే కేవలం ఒక ప్రదక్షిణ కాదు, అది మనతో మనం నడిచే ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. ప్రకృతి సోయగాల మధ్య ఆ గిరిని చుట్టూ నడుస్తూ ఉంటే సాక్షాత్ పరమేశ్వరుడే మనతో నడిచినట్టుగా అనిపిస్తుంది. ప్రతి అడుగు ఒక అనుభూతి, ప్రతి క్షణం ఒక అనుగ్రహం. అరుణ అంటే అగ్ని, చలం అంటే కొండ. ఇక్కడ పరమేశ్వరుడు అగ్ని స్వరూపుడుగా విరాజిల్లుతూ ఉంటాడు. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసిన కొద్ది దూరంలోనే మనకు ఇంద్రుడు ప్రతిష్ఠించిన ఇంద్రలింగం కనిపిస్తుంది. ప్రదక్షిణ చేసే మార్గంలో మనకి అష్టలింగాలే కాకుండా చాలా దేవాలయాలు కనిపిస్తూనే ఉంటాయి. మనకి వీలైనన్ని దేవాలయాలను సందర్శించుకొని కాసేపు అక్కడ రెస్ట్ తీసుకొని గిరి ప్రదక్షిణని మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. అడుగడుగున శివమయమైన ఈ అరుణాచల క్షేత్రంలో పరమేశ్వరుడు 3 రూపాలుగా ఉంటారట. ఒకటి అన్నామలై గర్భగుడిలో ఉన్న శివలింగం, రెండవది ఈ అరుణాచల గిరి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే, మూడవది ఈ గిరిలో ఒక గుహ ఉందట. ఆ గుహలో పరమేశ్వరుడు దక్షిణామూర్తిగా ఉంటూ తపస్సు చేసుకుంటూ ఉంటారట. అక్కడికి మాత్రము ఎవరము వెళ్ళలేము అని భగవాన్ రమణ మహర్షి తెలియజేశారు. అరుణాచల ప్రవేశము అంత సులభం కాదని చిత్రగుప్తుడు కూడా మన చిట్టా రాసేటప్పుడు అరుణాచలం ముందు, అరుణాచలం తరువాత అని ఒక గీత గీస్తాడట. అంత మహిమాన్వితమైన క్షేత్రం అరుణాచలం. శ్రావణ మాసం కావడంతో ఇక్కడ అమ్మవారి ఉత్సవాలు కూడా చాలా ఘనంగా చేస్తున్నారు. మనకి ఎక్కడైనా కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నా కూడా ఇలా బోర్డ్స్ అవి దారి పొడుగుతా ఉంటూనే ఉంటాయి. సో అక్కడ ఒక నిమిషం ఆగి మనం ఎక్కడ ఉన్నాము, ఎటువైపు వెళ్ళాలి అని చూసుకుంటే ఎలాంటి టెన్షన్, కన్ఫ్యూజన్ లేకుండా మన ప్రదక్షిణని కొనసాగించవచ్చు. ముందు రోజు భగవాన్ రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాము. అక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడ మనం ఆయన కూర్చున్న సోఫా చూడొచ్చు, మాతృభూతేశ్వర లింగం, ఆయన సమాధి, అదేవిధంగా ఆయన మోక్షమిచ్చిన ఆవు, కాకి, వీటి సమాధులన్నీ కూడా అక్కడ ఉన్నాయి. విరూపాక్ష గుహకి మాత్రం వెళ్ళలేకపోయాము, అప్పటికే అది క్లోజ్ అయిపోయింది. కుదిరితే ఈ గిరి ప్రదక్షిణ అయ్యాక అక్కడికి వెళ్ళాలి అని అనుకుంటున్నాము. ఇక్కడ చూసారు కదా డైరెక్షన్ ఉంది బోర్డు. సో ఈ రూట్లో వెళ్ళాలి మనము.
ఇక్కడ కొంచెం చెట్లు అవి ఎక్కువగా ఉన్నాయి. ఇంకా 10 కిలోమీటర్లు మేము గిరి ప్రదక్షిణ చేయాలి. ముందు రోజు మేము గిరి ప్రదక్షిణ సాయంత్రం ఆటోలో చేసినప్పుడు మాత్రం ఎక్కడా మాకు కోతులు కనిపియలేదు. ఇవాళ మార్నింగ్ అవ్వడంతోటి చాలా కోతులు కనిపిస్తున్నాయి. మీరేదైనా ఫుడ్ కానీ, వాటర్ కానీ క్యారీ చేసేటట్టయితే జాగ్రత్త. అవి లాక్కునే ప్రయత్నం చేస్తున్నాయి. గిరి ప్రదక్షిణ చేసే దారిలో వీళ్ళు భక్తులకి ప్రసాదాలని అందిస్తున్నారు. ఆ రోజు వేడి వేడిగా వెజిటేబుల్ బాత్‌ని సర్వ్ చేశారు. జనరల్‌గా ఇంట్లో అయితే ఉప్మా తినాలి అనంటే అంత ఇష్టం చూపించము. కానీ చాలా టేస్టీగా ఉంది. ప్రసాదం తిని ఒక 5 మినిట్స్ బ్రేక్ తీసుకొని మేము మళ్ళీ మా ప్రదక్షిణని కంటిన్యూ చేశాము. ప్రసాదాలు పెట్టిన చోటే ఇక్కడ ఒకాయన ఒక డబ్బా నిండా రుద్రాక్షాలను పెట్టుకొని అందరికీ ఒక్కొక్క రుద్రాక్షాన్ని పంచిపెడుతున్నారు. ఇంకొంచెం దూరం ముందుకు వెళ్ళాక అక్కడ కూడా ఇలా ఫ్రీ ప్రసాదాలని పెడుతున్నారు. అక్కడ వాళ్ళు ప్లేట్లలో సర్వ్ చేస్తున్నారు. సో ప్రసాదం తిన్నాక ఆ ప్లేట్‌ని కడిగేసి మళ్ళీ అక్కడ పెట్టాలి. మనకి దారిలో అక్కడక్కడ ఇలా వాటర్ పాయింట్స్ అండ్ వాష్‌రూమ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. సో మనం వాటర్ కోసం కానీ, వాష్‌రూమ్ కోసం కానీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. టైం గడిచే కొద్దీ ఎండ కూడా పెరుగుతూ వస్తోంది. సో ఇప్పుడు కొంచెం స్పీడ్ అయితే తగ్గింది నడక. ఎందుకంటే అది మెయిన్ రోడ్ కాబట్టి కాళ్ళు కూడా కొంచెం కాలుతున్నాయి. పిల్లలు కూడా కొంచెం అలసిపోయారు. నడవడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో అదృష్టం కొద్దీ మాకు దారిలో ఈ స్ట్రోలర్స్ కనిపించాయి. సో పిల్లల్ని బేబీ స్ట్రోలర్‌లో కూర్చోబెట్టి మా గిరి ప్రదక్షిణని కంటిన్యూ చేస్తున్నాము. సగం దూరం అయితే వచ్చేసాము. 7 కిలోమీటర్లు. మరొక 7 కిలోమీటర్లు నడిస్తే మా గిరి ప్రదక్షిణ కంప్లీట్ అవుతుంది. కానీ అసలైన ఆట ఇప్పుడే మొదలయ్యింది. ఒక పక్క బాగా ఎండ. టైమ్ 9:30 అవుతోంది. కానీ ఎండ మాత్రం చాలా తీవ్రంగా ఉంది. ఆ స్ట్రోలర్‌తో పిల్లల్ని ముందుకు తోసుకుంటూ ప్రదక్షిణ చేయడము అంత ఈజీగా అయితే లేదు. బ్యాలెన్సింగ్ చేయడం చాలా కష్టంగా అనిపించింది. 2 అడుగులు వేయడము, ఆగడము అలా అయిందనమాట అక్కడ పరిస్థితి. సో ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేను ఆ గిరి వంక చూస్తూ ఇలా ఎంత దూరం అని నడవగలుగుతాము, గిరి ప్రదక్షిణ అసలు కంప్లీట్ చేస్తామా లేదా అని కళ్ళల్లోంచి నీళ్లు తిరిగాయి. అప్పుడే ఊహించని ఒక మలుపు ఎదురయ్యింది. మా అవస్థ చూడలేక వీళ్ళిద్దరూ మేము ఒక దగ్గర ఆగి ఉంటే మా దగ్గరకు వచ్చి మేము మీకు హెల్ప్ చేస్తాము పదండి అని అన్నారు. ఆ పరమేశ్వరుడే వీళ్ళ రూపంలో వచ్చి మాకు హెల్ప్ చేసినట్టు అనిపించింది. ఇద్దరిని చూస్తే వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి లాగా అనిపించారు నాకు ఆ మూమెంట్లో. అంటే గిరి ప్రదక్షిణ చేయలేక మా అవస్థకి భగవంతుడు మాకిలా ఒక దారిని చూపించాడు అని అనుకున్నాను. నేను ఏమనుకున్నా అంటే కాసేపు ఒక 10 నిమిషాలు ఏమన్నా హెల్ప్ చేసి మళ్ళీ వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోతారని అనుకున్నాము. కానీ తూర్పు రాజగోపురం వరకు వీళ్ళు మాతో పాటే వచ్చారు. మాటల్లో తెలిసింది వీళ్ళు హైదరాబాద్ వాళ్ళే అని. గిరి ప్రదక్షిణ మేము చేయగలిగాము అని అంటే హరి ఇంకా నరేష్ హెల్ప్ చేయబట్టే. ఎప్పుడు నాకు అరుణాచలం గుర్తొచ్చినా, గిరి ప్రదక్షిణ గుర్తొచ్చినా నేను వీళ్ళిద్దరిని మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను. వీళ్ళు కూడా గిరి ప్రదక్షిణ 5:30కే స్టార్ట్ చేశారట తూర్పు రాజగోపురం దగ్గరే. కానీ మాకు ఎదురవ్వలేదు. దాదాపు మనతో గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసిన వాళ్ళు ఏదో ఒక గుడిలో మనకు ఎదురవుతూ ఉంటారు. కానీ చిత్రంగా అసలు వాళ్ళు మాకెక్కడా కూడా కనిపించలేదు. మా అవస్థ చూడలేక పాపం ఆగి మా దగ్గరకు వచ్చి మేము హెల్ప్ చేస్తాము, పర్లేదు పదండి అని అన్నారు. ఎంతమందికి ఉంటుంది చెప్పండి ఆ హెల్పింగ్ నేచర్. అంత ఎండలో మేమెవరో కూడా వాళ్ళకి తెలీదు. కానీ మా అవస్థ చూడలేక వాళ్ళు ఆగి మా కోసము వాళ్ళ టైంని మా కోసం స్పెండ్ చేస్తూ చాలా కేర్ఫుల్గా పిల్లల్ని హ్యాండిల్ చేస్తూ తీసుకొచ్చారు అంత దూరము. దాదాపు మాకు వాళ్ళు 7 కిలోమీటర్స్ హెల్ప్ చేసినట్టే. సో ముందు చెప్పినట్టుగా నేను ఆ పిల్లలతో ఈ గిరి ప్రదక్షిణ ఎలా అవుతుందో అన్న చింతనని ఆ పరమేశ్వరుని దగ్గరే అప్పచెప్పి స్టార్ట్ చేయడము, భగవంతుడు మాకు ఈ రూపంగా సహాయం చేయడం అనేది ఒక అద్భుతమనే చెప్పాలి.
భగవంతుడిని నమ్మితే ఏదో రకంగా మనకి దారిని చూపిస్తాడు, మన సంకల్పాన్ని తప్పకుండా నెరవేర్చే మార్గాన్ని చూపిస్తాడు అనడానికి నాకు ఇదొక నిదర్శనంగా అనిపించింది. అరుణాచలం వెళ్ళాలి, గిరి ప్రదక్షిణ చేయాలి అని ఎప్పటినుంచో కోరిక ఉన్నా కూడా ఇన్నాళ్ళకి మాకు ఆ కోరిక తీరింది. గిరి ప్రదక్షిణ కూడా సగం దూరం వరకు బాగానే చేయగలిగాము. కానీ మిగతా సగం దూరం వచ్చేసరికి కొన్ని ఇబ్బందుల వల్ల చేయలేక, ఇంకా పరమేశ్వరుడా ఎలా మేము కంప్లీట్ చేస్తాము అన్న తరుణంలో వీళ్ళిద్దరూ రావడము నిజంగా నాకు అదొక చిన్న విషయంలాగా అనిపించట్లేదు. ఎందుకంటే ఎంతోమంది మమ్మల్ని దాటుకుంటూ గిరి ప్రదక్షిణ చేస్తూ వెళ్ళినా కూడా ఎవరు ఆగలేదు. ఎందుకంటే ఎవరి హడావిడి వాళ్ళకు ఉంటుంది. ఆ ఎండలో తొందరగా గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసేసుకుని దర్శనం చేసుకుని వెళ్ళిపోవాలి అని. కానీ వీళ్ళిద్దరికే ఆగి మాకు హెల్ప్ చేయాలి అన్న ఆలోచన మరి పరమేశ్వరుడే వీళ్ళకి ఇచ్చినట్టు కదా. అందుకే నాకు ఇదొక అద్భుతంలాగానే అనిపించింది. దూరంగా తూర్పు రాజగోపురం కనిపించింది. మరో 3 కిలోమీటర్లలో మేబీ మా గిరి ప్రదక్షిణ కంప్లీట్ అవుతుంది అన్న ఒక హ్యాపీనెస్ అయితే మాకు కలిగింది. సో ఇదంతా మెయిన్ రోడ్ అవ్వడం వల్ల అడుగు తీసి అడుగు పెట్టడం చాలా కష్టంగా ఉంటుంది. కాకపోతే చెయ్యాలి, గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేయాలి అనే సంకల్పమే మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. ఎక్కడ ఆగాలి అని అనిపించదు. ఆ ఫ్లోలో అలా వెళ్ళిపోతూ ఉంటాము. ఎంత ఇబ్బంది వచ్చినా కూడా ఆ పరమేశ్వరుడే చేయి పట్టుకొని మనల్ని లాక్కెళ్ళిపోతున్నట్టుగా అనిపిస్తుంది ఒక పాయింట్ ఆఫ్ టైంలో. లేకపోతే అంత ఎండలో మామూలుగా మనము నడవలేము, అసలు కాళ్ళు కూడా పెట్టలేము. అలాంటిది ఇప్పుడు వెళ్ళాలి, గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసేయాలి, తూర్పు రాజగోపురం దగ్గరికి ఎలాగైనా వెళ్ళిపోవాలి అన్న ఆలోచన ఒకటే ఉంటుంది. అడుగు తీసి అడుగు వేస్తూ ఉంటే శివ శివ అని ఆటోమేటిక్గా మనం తలుచుకుంటూనే ఉంటాము ఆ పరమేశ్వరుణ్ణి. గుడి సమీపంలో మాకు ఈ ఉత్సవం ఎదురయ్యింది. ఈ ఉత్సవం పేరేంటో తెలీదు, కానీ ఇలా మల్లె పువ్వులతోటి అలంకరించి వీళ్ళు ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు. ఫైనల్గా 11 అవుతుంది అనుకుంటా టైం. మా గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయ్యింది. తూర్పు రాజగోపురం దగ్గరికి వచ్చాము. సో ఒక్కసారి ఆ తూర్పు రాజగోపురాన్ని చూసి దండం పెట్టుకుని దర్శనం చేసుకుందాము అని బయలుదేరాం లోపలికి. వీళ్ళిద్దరూ సపరేట్గా దర్శనానికి వెళ్ళారు, మాతో పాటు రాలేదు. మేము దర్శనం టికెట్ తీసుకుని స్వామివారిది అమ్మవారి దర్శనం అయ్యి బయటకు వచ్చేసరికి ఆల్మోస్ట్ 1:30 అయ్యింది టైం. ఇంకప్పటికి బాగా టైర్డ్ అయిపోయాము అండ్ బాగా ఆకలేస్తుంది. అక్కడ మనకి గుడి చుట్టుపక్కల అంతా వెజిటేరియన్ హోటల్సే ఉన్నాయి. సో హ్యాపీగా అక్కడికి వెళ్ళి లంచ్ చేసాము. సో ఈ విధంగా మా అరుణాచలం ట్రిప్, గిరి ప్రదక్షిణ, అదేవిధంగా స్వామివారి దర్శనం, అమ్మవారి దర్శనం ఎలాంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా హ్యాపీగా జరిగింది. ఎండ్ ఆఫ్ ద డే చాలా హ్యాపీగా అనిపించింది. అక్కడ నుంచి వచ్చేస్తుంటే ఇంకా మళ్ళీ ఎప్పుడు వస్తాము, మళ్ళీ గిరి ప్రదక్షిణ ఎప్పుడు చేస్తాము, ఇంకొక రోజు రమణ మహర్షి ఆశ్రమంలో ఉంటే బాగుండేది అనే ఒక ఫీలింగ్ తోటి అక్కడి నుంచి బయలుదేరాము. మళ్ళీ స్వామివారి అనుగ్రహం ఉంటే తప్పకుండా అరుణాచలంకి వెళ్తాము అనే ఒక నమ్మకం అయితే మనసులో ఉంచుకొని అక్కడి నుంచి బయలుదేరాము. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. మా వీడియో కనుక నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.